ఏపీలో 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తూ ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో షర్మిల తొలిసారి పోటీ చేస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, బాపట్ల నుంచి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్ బరిలోకి దిగుతున్నారు. అందరూ అనుకున్నట్లే షర్మిల కడప నుంచి బరిలోకి దిగుతున్నారు. అటు వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కూటమి కూడా క్యాండిడేట్ ని అనౌన్స్ చేసింది. కానీ రసవత్తర పోటీ అవినాష్ రెడ్డి, షర్మిల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక కడప లోక్సభ స్థానం వైఎస్ కుటుంబానికి కంచుకోట. కడప పార్లమెంట్ నుంచి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 4 సార్లు గెలిచారు. 1989, 1991, 1996, 1998 గెలుపుతో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత ఆమె బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. 2009, 2012 ఎన్నికల్లో జగన్, 2014, 2019 ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజయం సాధించారు. 1989 నుంచి కడప పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ కుటుంబానికి ఎదురే లేదు. 1989 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్, 3 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. 1984 తర్వాత ఇక్కడ టీడీపీ గెలవనే లేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప పార్లమెంట్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె విజయం సాధించాలని ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సన్నిధిలో ఉన్న ఆనందం, నీ సన్నిధిలో ఉన్న విజయం ఈ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి దేవా. ఇప్పుడు ఎక్కడ నిలబడుతుందో అక్కడ నజరేయుడైన యేసు నామంలో అక్కడ విజయం ప్రకటిస్తున్నా ప్రభువా. మొత్తానికి కడప సీటు కాకరేపుతోంది. ఈసారి అందరి చూపు దీనిపై ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడి నుంచి షర్మిల బరిలోకి దిగడంపై హాట్ గా చర్చ సాగుతోంది.